యేసు ప్రభు దగ్గరికి వచ్చేస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఒక సన్నివేశం కదండి, మనకు తెలిసిందే. ఈ సందర్భంగా 17వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే యేసు ప్రభు సడన్గా ఏమంటాడు, కొంతమందిని ముగ్గురిని తీసుకుని వెళ్ళి 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సోదరుని యోహాను వెంట పెట్టుకొని ఒక కొండపైకి వెళ్ళాడు కదా. ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా పోయాడు ప్రభు. ఎత్తైన కొండ మీదకి శిష్యులతో పాటు వెళ్ళాడు, శిష్యులు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడంటే ఆయన రూపాంతరం పొందాడట, ట్రాన్స్ఫిగరేషన్ అయ్యాడు. ఆయన ప్రార్థిస్తుండగా ఏం జరిగిందంట, పరవశుడయ్యాడు. ఆయన రూపాంతరం పొందితే ఏమైందంట, ఆయన వస్త్రాలు తెల్లగా అయిపోయినాయట. అక్కడ రాయబడి ఉంది ఒక దిక్కున, ఏ చాకలి ఉతకలేనంత తెల్లగా అయిపోయినాయంట ఆయన బట్టలు, అంత తెల్లగా అయిపోయినాయట. అంత తెల్లగా అయిపోతే వాళ్ళు ఏమంటున్నారు అక్కడ, సూర్యుని వలె ప్రకాశించాను, ఆయన వస్త్రములు వెలుగును వలె తెల్లని వాయను. ఇదిగో అక్కడ పరలోక సన్నివేశం కదండి. ప్రభుతోటి ఎవరు వచ్చారు, మోషే, ఏలియా ఇద్దరు వచ్చారు. వారితో మాట్లాడుతుంటే పేతురు చూశాడు, ఆహా, ఇట్స్ ఎ వండర్ఫుల్ మూమెంట్ ఇట్ ఈస్. పర్వతం మీద ఏంటంట, అద్భుతమైన సన్నివేశం. అన్నాడు, అయ్యా ఇక్కడే ఉండిపోదాం. ఏంటంట, ప్రభుతో పర్వతం మీదకి అన్నాడు. పేతురు ఏమన్నాడు, ఇక్కడే ఉండిపోదాం అయ్యా, మనం కిందకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపోదాం. ఎందుకని, క్రిందకి వెళ్తే ఎవరుంటారు, అత్తగారు ఉంటుంది. పేతురికి అత్తగారు ఉంది కదండి, మరి మిగతా వాళ్ళ గురించి రాయబడలేదు నాకు. మేనత్తో మరి నిజంగా భార్య తల్లో తెలియదు, కానీ అత్తగారు ఉంటుంది. ఏం అల్లుడు తెచ్చావా ఉల్లిపాయలు అలాంటివి ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి. కనుక ఏ బాధ వద్దు ప్రభు, ఇక్కడే ఉండిపోదాం. ఎందుకని, ప్రభుతో సహవాసము ఏమంటే ఎలా ఉండాలి మనకి, ఇంకా కాసేపు ఇంకా ఉండిపోవాలి, ఇక్కడే ఉండిపోవాలి. అలాంటి రిలేషన్ పెంచాలి మనకి, దాన్ని డెవలప్ చేసుకోవాలండి. ఎందుకని అండి నేను ఈ మాటలు చెప్తున్నందుకు యవనస్తులు ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని అనుకోవద్దు. కానీ ఏమండి, కొన్ని ఈ హిందూ మ్యారేజ్లో యాక్ట్ చూసినప్పుడు పెళ్ళికి ముందు ఒకళ్ళొకళ్ళు చూసుకోరనుకోండి, పెళ్ళి అయిన తర్వాత తెర తీస్తారు. ఆ తర్వాత 2 రోజులు ఈ సన్నివేశం చూస్తే వాళ్ళతోటి ఆటలు ఆడిస్తారు కదండి. అయ్యేసి తలంబ్రాలు వేసి ఇలా చేస్తూ ఉంటారు కదా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒకరికొకరు అంతవరకు పరిచయం లేని వాళ్ళని ఒకరికొకరు చూసుకోవడానికి, ఇది ఒక ఆకర్షణ కలగడానికి. ఏమండి, మనము ప్రభుతోటి నిరంతరం ఉండబోతున్నాము. మరి ఇక్కడ కనీసం ఆయనతో ఏకాంతంగా ఆ సన్నివేశం దొరకొద్దా మనకి, ప్రభుతో గడపొద్దా, ఏకాంత ప్రదేశాన్ని వెతుక్కోవద్దా. యేసు ప్రభు పైకి వెళ్తే పరలోకం, ఆ కొండ మీదకి వెళ్తే మోషే, ఏలియాలు వచ్చారు. వాళ్ళు ఏదో రాజ్య ఆగమనం గురించి డిస్కస్ చేసుకున్నంటే పేతురు చూశాడు ఈ విషయం. అబ్బా, వాట్ ఏ బ్యూటిఫుల్ సీనరీ ఇట్ ఈస్, ఎంత అద్భుతమైన సన్నివేశం. కనుక ఇక్కడ ఉండిపోదాం, నీకోటి ఆయనకోటి. మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు, ముగ్గురికి సేవ చేస్తారనమాట. ఎవరు, పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురికి సేవ చేద్దామని డిసైడ్ అవుతున్నారు. కానీ ఇక్కడే ఉండిపోతాం అనేసి అంటున్నాడు. పేతురు అంటున్నాడు, ఇక్కడే ఉండిపోతాం, మనం కిందకి వెళ్ళొద్దు ప్రభు, ఇక్కడే ఉండిపోదాం అంటున్నాడు. రైట్. సో నా సారాంశం ఏంటంటే, కొండ మీద అనుభవము మనందరికి కలిగి ఉండాలి. మనం అందరం ప్రభుతోటి గడిపే సన్నివేశము, అమితంగా ప్రభుతో గడపడానికి. అమితంగా అంటే ఆ ఎడబాటు లేని స్థితికి మనం ఎదక్కపోతే, ప్రభుతో గడపపోతే, రేపు ప్రభుతో ఎలా ఉంటామండి, ఎంతకాలం ఉండాలి? యుగ యుగములు నేను నీ గుడారములో నుందును కదండి. ఎంతకాలం ఉండాలి ప్రభుతోటి? ఆల్వేస్ ఎప్పుడు ఉండిపోవాలి. అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం ప్రభుతోటి, అన్నిసార్లు ప్రభుతోటి గడపాలండి. ఇది ఏది మనం చెప్పేది సెంటిమెంట్ కాదు, ఏమండి, మిమ్మల్ని భయపెట్టానికి కాదు కదా. మనం నిత్యం ప్రభుతో ఉంటాం, ఇది గొప్ప భాగ్యము. కనుక మనం అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రభుతోటి ఏకాంతం గడపడానికి ప్రయత్నం చేయాలట భక్తులు. కనుక ప్రభు కూడా, యేసు ప్రభు ఏం చేసేవారట మనం చూస్తే, లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 22:39. వాడుక చొప్పున, ఏమండి, యేసు ప్రభు వాడుకేంటి, ఒలీవల కొండకు వెళ్ళటం. కొండకెళ్ళి ఏం చేసేవారు, అంతే కదా, ఆయన ప్రార్థన చేయటానికి ఒలీవ కొండకు వెళ్ళేవారు. ఆయన రాత్రంతా అదే పని ఆయనకి. ఎందుకని, ఆయన ఒక పని మీద వచ్చాడు ఇక్కడికి. ఆ పని గురించి మాట్లాడటం తండ్రితోటి, అయ్యో ప్రభువా ఈరోజు ఇలా పని చేశాను,
రేపు ఏంటి పరిస్థితి కదండి. ఆ షెడ్యూల్ అంతా ప్రభుతో మాట్లాడటం, తండ్రితో మాట్లాడటం, ఆ వివరాలు చెప్పడం, బోల్డ్ బాధ్యతలు. ఏమండి, మనం అంటే ఒకే దేవుని సేవకులు, ఆదివారం ఇలా కూడుకుంటున్నాం. ప్రభువు నిరంతరము పగలంతా ప్రయాణం, పగలంతా ప్రయాణంలో ఎన్ని అద్భుతాలు. ఏమండి, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ బాగుపడ్డారు. ఏమండి, ఎలాంటి రోగగ్రస్తులైనా బాగుపడ్డారు. కనుక ఎన్ని ఆ లైఫ్ హిస్టరీస్ ఆయన ముందు కనపడతా ఉండేవో, లైఫ్ పరిస్థితులు. కనుక ఇవన్నిటి గురించి తండ్రితో ముచ్చటించడం. రాత్రంతా టైం సరిపోయేది కాదు. అప్పుడు తెల్లారిన తర్వాత వచ్చేవాడు. ఒక్కొక్కసారి రాత్రి ఉండిపోవడం, లేకపోతే పెందలగడ వెళ్ళిపోయి మాట్లాడటం. ఇదంతాను ఈ సన్నివేశం ఎక్కడ? కొండ మీద. కింద వీళ్ళందరూ ఉండేవారు. ఎక్కడో దిక్కున హోస్టు ఎక్కడో ఉండేవారు. అక్కడ ఉండేవాడు కాదు కదా. ఒకసారి మనం గమనించాం, యోహాను శిష్యులు ఇద్దరు వచ్చారు. ఎవరు? ఆంద్రేయ, మరొక శిష్యుడు. ఇద్దరు వచ్చారు. రబ్బీ నువ్వు ఎక్కడ నివాసం ఉంటున్నావు అంటే వచ్చి చూడమన్నాడు. వచ్చి చూసిన తర్వాత ప్రొద్దుటే వాళ్ళు లేచారు. ఎన్ని గంటలకి? 4 గంటలు లేచాడు. లేచి ప్రభు వెళ్ళిపోతున్నాడు. ప్రభు ఏంటి సంగతులు అంటే, మనం వెళ్తున్నాను. ఎక్కడికి? ప్రార్థనకి. నా టైం అది, నేను వెళ్ళిపోతున్నాను. కానీ అంతవరకు వాళ్ళు పడుకుని యేసు ప్రభుతో ఉండి అప్పుడు వెళ్ళిపోయారు. కనుక ఇంకా ఆ తెల్లవారి వరకు ఉండే ప్రసక్తి లేదు. ఉంటే రాత్రంతా ఒలివల కొండ మీద, లేదా కనీసం ఎర్లీ ఇన్ ద మార్నింగ్, తెల్లవారుజామునే ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ప్రభుతో తండ్రితో గడపడం. ఏమండి, ఈ కొండ అనుభవము మనకందరికీ కావాలి అనేది ఈరోజు వాక్య సారాంశం. ప్రభుతో గడపలేని స్థితి మనం కలిగి ఉన్నామంటే అసలు ఎలాగ మార్చబడగలుగుతాం? ఏమండి, ప్రభు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామంట? ఆయన పోలి ఉంటామట. అంటే సేమ్ టు సేమ్. నేను ఎలాగున్నానో ప్రభు ఎలాగున్నాడో నేను అలాగే ఉంటానంట. అంత స్థితికి ఎదగాలంటే ఏమవ్వాలి? మనం కూడా ప్రభువులు అవ్వాలి.